వెల్కమ్ బ్యాక్ టు సంజమ్ టాక్స్. సో ఇవాళ మనము దుబాయ్లో ఉన్నాము, October 15th. సో ఇక్కడ జిటెక్స్ అనే ఈవెంట్ జరుగుతుంది, ఇంటర్నేషనల్ స్టేజ్, వేర్ పీపుల్ విల్ కమ్ ఫ్రమ్ అక్రాస్ ద వరల్డ్ అండ్ ఆల్సో ఎంటర్ప్రినర్స్ ఇన్ ఐటీ సెక్టర్, ఏఐ, సైబర్ సెక్యూరిటీ ఆర్ హ్యావింగ్ స్టాల్స్ హియర్. సో అందులో భాగంగా మన తెలుగు కంపెనీ అతను ఇవాళ ఇక్కడ కలవడం జరిగింది. భారత్ టెక్ అనే మన రిప్రజెంటేషన్ తోటి మన కంపెనీ వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి రిప్రజెంటేషన్ ఇస్తున్నారు. అందులో భాగంగా ఇవాళ మనము టెల్నిఫై అనే కంపెనీ మేనేజర్ అండ్ సిఇఓ అండ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద కంపెనీ, హీఈస్ విత్ అస్. సో లెట్స్ ఇంట్రడ్యూస్ హిమ్ టు అవర్ వ్యూవర్స్. నమస్తే సార్. నమస్తే అండి. సో మీరు ఇప్పుడు ఇవాళ ఇక్కడికి వచ్చారు కదా, అసలు జిటెక్స్ అనేది ఏంటి ఈవెంట్, ఎవరు వస్తారు ఇక్కడికి, ఓకే, ఇక్కడ అవుట్కమ్ ఏంటి సార్? జిటెక్స్ అన్నది ఇట్స్ ఎ గ్లోబల్ ఈవెంట్. ఓకే ఓకే, వెరీ చాలా ఇయర్స్ నుంచి మేము ఇక్కడ ఎగ్జిబిట్ చేస్తున్నాం. ఓకే, మేము చాలా రిజల్ట్స్ కూడా చూసాం. అంటే ఇక్కడ టూ రిజల్ట్స్, ఒకటి డైరెక్ట్ కొంతమంది కస్టమర్స్ వస్తారు, కొంతమంది ఏమో వి గెట్ కనెక్టివిటీ, నెట్వర్కింగ్ అవుతుంటుంది. ఓకే, అండ్ ఇంటర్నేషనల్ కంపెనీస్ తో ఎక్కువ అవుతుంది జనరల్ గా. లైక్ మోర్ ఒకవేళ జీసీసీ కంట్రీకి ఎవరైనా కంపెనీస్ వాళ్ళ ప్రొడక్ట్ కానీ సర్వీస్ కానీ ఓకే తీసుకెళ్లాలనుకుంటే జీటెక్స్ లో ఎగ్జిబిట్ చేస్తే, ఎందుకంటే జీసీసీ కంట్రీస్ నుంచి చాలా మంది ఇక్కడికి వస్తారు, వచ్చి కమ్యూనికేట్ అవుతారు మనతో. ప్లస్ మన ప్రొడక్ట్ వాళ్ళకి యూజ్ అయితే తీసుకుంటారు, సర్వీస్ అయినా. కొన్ని కేసెస్ లో మనకు కూడా వాళ్ళ ప్రొడక్ట్ అవసరం ఉంటుంది, మన అప్లికేషన్ కానీ మన ప్రొడక్ట్ కానీ దీనికోసం అని. సో అందుకే జీటెక్స్ లో ఎగ్జిబిట్ చేయడం అనేది మంచి ఇదే. సో ఈ నెక్స్ట్ వచ్చే జీటెక్స్ కూడా చాలా పెరిగినాయి ఇప్పుడు. యాక్చువల్లీ నేను చూసింది ఏంటంటే, ఇక్కడ వచ్చిన తర్వాత ఏంటంటే, ఇప్పుడు ఓన్లీ దుబాయ్లే కాకుండా ఇప్పుడు సౌదీలో కానీ ఇండియాలో కానీ వేరే కంట్రీస్ లో కూడా జీటెక్స్ స్టార్ట్ చేస్తాం. ఇండియాలో ఇప్పుడు ఇది 2027 ఏప్రిల్ లో ఉంది. అక్కడ కూడా మనం ఎగ్జిబిట్ చేస్తున్నాం. ఇండియాలోనే డెఫినెట్ ఎగ్జిబిట్ చేస్తాం. అక్కడ మనకి వేరే కంట్రీస్ నుంచి చాలా మంది వస్తారు డెఫినెట్లీ. ఇంకా జీటెక్స్ ఆర్గనైజేషన్ ఏంటంటే చాలా మంది కాంటాక్ట్ అవుతారు, వాళ్ళు మంచి మంచి కనెక్షన్స్ బిల్డ్ అవుతాయి, బిజినెస్ జనరేట్ అవుతుంది. ఐటీ సెక్టర్ లో మెయిన్ గా, ఐటీ ఈవెన్ ఎలక్ట్రానిక్ సెక్టర్ లో చాలా జనరేట్ అవుతాయి. అండ్ కొంతమంది ఎవరైతే ఈవెంట్స్ కండక్ట్ చేయాలనుకుంటారు వాళ్ళ కంట్రీలలో కూడా వాళ్ళు ఎగ్జిబిట్ చేయొచ్చు ఇక్కడ. ఎందుకంటే సేమ్ ఎగ్జిబిషన్ దే వాంట్ టు హ్యావ్ ఇట్ ఇన్ సమ్ అదర్ ప్లేస్. సో ఇండియాకి వస్తుంది అంటే మన కంట్రీలో చాలా మంది ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోవాలి, కంపల్సరీ చేసుకోవాలి. సో మీరు ఎన్ని రోజులు ఇక్కడ ఈ స్టాల్ లో ఉంది సార్? ఇది మండే టు ఫ్రైడే, ఈరోజు థర్డ్ డే, ఆల్మోస్ట్ 5 days అనుకోండి. 5 days మేము స్టాల్ తీసుకున్నాం, మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది మాకైతే. యాజ్ మా ప్రొడక్ట్ కి మాత్రం మంచి రెస్పాన్స్. వండర్ఫుల్, గుడ్ టు నో దట్. సో ఇంకా ఇప్పుడు మన కంట్రీ రిప్రజెంటేషన్ చేస్తున్నారు కదా మీరు, ఎన్ని కంపెనీస్ వచ్చి ఉంటాయి మీ అందాజుగా? ఇక్కడ ఒక 20-30 కంట్రీస్ వచ్చి ఉంటాయండి. మన కంట్రీ నుంచి 30 కంపెనీస్ దాకా వచ్చింది. ఓకే, సో మన గవర్నమెంట్ సపోర్ట్ ఎలా ఉంది సార్? గవర్నమెంట్ సపోర్ట్ బాగుంది సార్. ఇప్పుడు మనకి మన గవర్నమెంట్ సపోర్ట్ చాలా బాగుంది కనుకనే మనము చాలా మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్, మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్, మేక్ ఇన్ ఇండియా అండ్ గో గ్లోబల్, వెరీ ఈజీ. వండర్ఫుల్. సో మేక్ ఇన్ ఇండియా వల్లనే మనకి మంచి ఏమంటారు సపోర్ట్ వస్తుంది గవర్నమెంట్ నుంచి, నేను చెప్పగలను. అది నేనే కాదు, చాలా మంది కంపెనీస్ కూడా అదే చెప్పారు. సో ఇలానే మనకి అలానే సపోర్ట్ వస్తే మీరు వేరే కంట్రీస్ కూడా ఎగ్జిబిట్ చేసి మన ప్రోడక్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి. అండ్ ఇప్పుడు అన్ని ఇండియా ప్రోడక్ట్స్ వాడాలి అందరూ. ఓకే, ఇండియా సర్వీసెస్ తీసుకోవాలి. మేము కూడా అదే చేస్తున్నాము, ఈమెయిల్ గానీ ఏదైనా కూడా. అండ్ వరల్డ్ మొత్తం కూడా మన ప్రోడక్ట్స్ వాడాలని చెప్పి పెట్టుకున్నాం. సార్ ఇంకా ఈ అంటే ఈ షోని ఇప్పుడు ఇక్కడ ఎలాంటి వాళ్ళు రావాలి ఇక్కడికి, ఎలాంటి వాళ్ళకి యూజ్ అవుతుంది? ఎవరిదైతే సర్వీసెస్ గ్లోబల్ సర్వీసెస్ ఉంటాయో ఓకే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. అంటే ఓన్లీ పర్టికులర్ స్పెసిఫిక్ ఓన్లీ ఆ కేటగిరీ సంబంధించిన వాళ్ళకైతే రావట్లేదు. బట్ గ్లోబల్ గా ఎవరికైనా సర్వీస్ ఇవ్వాలన్నా ప్రొడక్ట్ అయినా సరే వాళ్ళు మాత్రం కంపల్సరీ ఎగ్జిబిట్ చేయాల్సిందే. ఓకే, థ్యాంక్ యూ సార్. మీరు ఇంత బిజీ టైంలో నాకు ఒక 5-10 minutes మీరు కేటాయించారు. థ్యాంక్స్ ఫర్ యువర్ హెల్ప్ అండ్ వీఆర్ ఎంపవరింగ్ అవర్ ఇండియన్స్ టు డూ ద బిజినెస్ globally. Thank you very much.